ఇప్పుడు మంచి పనులు ఇప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే మొన్న లోకేష్ ఇప్పటి వరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి ఏమవుతున్నాయి ఈ యూట్యూబర్స్ అనుకుంటాను, యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది, నేను చూడలేదు అసలు. ఈయన వల్లితో నేను దగ్గరికి వెళ్ళలేదు, తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్ లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్ గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి మన అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. సమ్మక్కసారి దాంట్లో జరిగింది, అందులో చూడలేదు. యాక్చువల్ గా ఈయన అన్నాడని చూసి అప్పుడు వచ్చారు, ఏం జరిగింది. ఇలాంటివి అహ్మదాబాద్ దగ్గర అయితే డైరెక్ట్ గా ఆ హైవే మీద ముస్లిం హోటల్స్ ఉన్నాయట. ఈ బస్సులు ఆపి బస్సులో దిగుతారు. కొన్ని హోటల్స్ దగ్గర బోర్డు పెట్టేశారు, ఈ హోటల్లోకి వెళ్ళడానికి వీల్లేదని. ఆ హోటల్ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎప్పుడో 40, 50, 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నవన్నీ కూడా మూసేయాలన్నారు. మొన్న ఇంకోటి చూశాను, ఈ లోకేష్ చెప్పుకుంటేనే అది కూడా దొరికింది. అక్కడెక్కడ ఉత్తరాఖండ్ లో ఎక్కడో హర్యానా ఎవడో ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టే వెంటనే బాబా అని తీసేయన్నారు. బాబా టైలర్స్ అనుకుంటా. ఇప్పుడు బాబా టైలర్స్ అని చెప్పి మొత్తం ముస్లిం ఉన్నాడు, టైలరింగ్ చేస్తున్నాడు. ఈ బాబా పేరు మాది, హిందూ పేరు ఇది, తీసేయన్నారు. తీసేయంటే అతనికి సపోర్ట్ గా ఎవడొచ్చాడు, ఆ పక్కనే ఎవడో దీపక్ కుమార్ జిమ్ ఉంది, వాడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో వచ్చాడు టీంలోకి. వచ్చి ఎంటర్ చేసేది తీయడానికి లేదండి. అంటే వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ఎవరో భజనంలో ఇంకోళ్ళు వచ్చారు అటాక్. వస్తే విచిత్రంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్ లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టుకుని రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు, తప్పు అబ్బాయి ఇలాంటి పనులు చేయకండి. ఎప్పటి నుంచి ఉన్నాడు అతను, వచ్చి బాబా అని మా పేరుని చెప్పి ఎలా. ఇది ఒక మంచి డెవలప్మెంట్, అది చాలా మంచిది. అది మనకి ఇక్కడ ఎప్పుడూ లేవులేని గొడవ చేత మన వాళ్ళు ఏదో అలవాటు చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకైంది ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధానం. అలాగే వీటిలో వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా కంట్రోల్ అవ్వండి. నన్ను ఎలా తిరుగుతున్నారు అంటున్నారు. నాకు ఎప్పుడో రామోజీరావు గారు గొడవ మొదలెట్టినప్పుడు అనుభవం ఫోన్లు చేసి ఇచ్చేవారు. అప్పుడు వాట్సాప్లు అవి లేవు, యూట్యూబ్లు లేవు. ఇప్పుడు మళ్ళీ అది మొదలైంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాడి పేరు వీరు మొత్తం వచ్చేస్తున్నా వాళ్ళు సంశయించట్లేదు. వీడియో వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడేమో, కంప్లైంట్ ఇచ్చినా మన్నావిడ చేసింది. అయితే నాకు చెప్పాను కానీ నీకు ఇంతకుముందు నాకు ఆ సనాతన ధర్మంలో ఒక మంత్రం చాలా నచ్చింది. అది ఆ మంత్ర ప్రకారం మనం ఎవరైనా తిడితే వాడి పుణ్యం అంతా మనకు వచ్చేస్తుంది, మన పాపం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఈ మంత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే సత్యమానస్య పాపం శపంతు మనకి వచ్చేది. మొట్టమొదటి వాడి పుణ్యం మనకు వచ్చేదంటే ఆగదు, మన పాపం కూడా వాడికి వెళ్ళిపోతుంది. అనుకునేవాడిని ఈ చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి, మోడీని ఇలా బండ బూతులు తిట్టేస్తుంటారే, అయినా వాళ్ళు ఇంత పాపులర్ ఎలా అవుతున్నారు అంటే తిట్టిన ప్రతి తిట్టిన వాడి పుణ్యం అంతా ఆడకపోతుంది. వీళ్ళకున్న పాపం, ఈయన చేసిన పాపాలన్నీ ఆడకపోతున్నాయి. పబ్లిక్ అందరికీ తెలిసిపోయి మొన్న అంబటి రాంబాబు ఉంది. అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక నెలలు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. అంత మంచి జైలు ఇది. ఎక్కడ జైలు ఇలా ఉండదు. ఇంత పెద్ద విశాలంగా అన్ని ఎకరాలు, లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అందులో రిమాండ్ బిజినెస్ ఏ పని చేయగలదు. పెద్ద చెట్టు కింద కూర్చోవచ్చు. యాక్ట్ మన రాంబాబుని తెచ్చుకుంటే అదే అన్నాను, ఆరోగ్యానికి అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎందుకంటే అదేవో మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి ఇంటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అదే కొంచెం ఇబ్బంది తప్ప అన్ని బాగానే ఉన్నాయి. కూర్చున్నాడు అనుకో అందులో మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత సరిగా వచ్చాడు. రఘురామరాజు ఎలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి
ఏదో సినిమాలో బాగా పాపులర్. అంటే రాంబాబు అనేటువంటి స్టేట్ కోర్ట్ చేయబడ్డారు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే చెప్తున్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడుతూనే చాలా వ్యంగ్యం, ఎటకారం, వేళాకాలం ఉంటుంది. కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా ఇది మా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్ లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ద్రోహుడు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముంటావు. మన ఎలా మాట్లాడాలని అనడానికి లేదు. కానీ ఆ లెవెల్లో రెచ్చిపోయాడు అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నది ఇప్పుడు. మొన్న కూడా అతను ప్రెస్ మీట్ లో అన్నదో ఏదో కాదు, అతనిలో అతను అనుకున్న మాట వచ్చి కార్మిక కొట్టేస్తుంటే అతనిలో అతను అనుకున్నాడు. ఎందుకు కొడుతుందో ఎవరో అతనికి తెలిసి ఉండదు. చంద్రబాబు నాయుడు మనుషులని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు. అలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు. ట్రీట్మెంట్ చెప్పాడు. మన జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చింది అలా వచ్చింది, ఇంకా కొడతాను పోలేదు ఇచ్చి నెక్స్ట్ టైం పెడతాను. ఎందుకు బాబు ఫిబ్రవరి 18